కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 258 కేసుల్లో పట్టుబడిన 14,50,947 రూపాయల విలువైన మద్యం అలాగే నాటు సారాను ధ్వంసం చేశారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు జేసీబీతో ధ్వంసం చేసి గోతిలో పూడ్చిపెట్టారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకే పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో మద్యం అలాగే సారాను ధ్వంసం చేసినట్లుగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ దొరా తెలిపారు. గారు విక్రాంత్ పాటిల్ గారు వారి ఆదేశం ప్రకారం వివిధ స్టేషన్లో సామలకోట స్టేషను, పెద్దాపురం సర్కిల్, పత్తిపాడు సర్కిల్ ఈ స్టేషన్ అన్నింటిలోనే ఆయా సంబంధించి పోలీస్ స్టేషన్ అన్నింటిలో కేసుల్లో సీజ్ చేయబడిన ఐఎంఎల్, లెక్కర్ ప్రాపర్టీ, అలాగే నాటుసారా, తర్వాత ఎన్డీపీఎల్ ఈ మూటికి సంబంధించి ఈరోజు మన పెద్దాపురం డిఎస్పీ గారు మేడం గారు ఆధ్వర్యంలోని నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కాకినాడ అండి. మా దీంట్లో ఇవాళ ఈ పోలీస్ స్టేషన్ దగ్గర సుమారు మొత్తం 258 కేసుల్లోని 717 లీటర్లు లిక్కరు, 171 ఎన్డీపీఎల్ లిక్కరు, అలాగే 3,725 నాటుసారా లీటర్ల నాటుసారాని మొత్తం ఇక్కడ మన క్వార్టర్స్ దగ్గర ధ్వంసం చేయడం అయింది. దీని తాలూకా వాల్యూ 14,58,947 రూపాయలు. దీన్ని మన విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మన